పొరపాటున కూడా పరాయి స్త్రీ వంక చెడు దృష్టితో చూడని మన కిరణ్ అలా చేశాడంటే ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు. తప్పు చేశానని వాడే ఒప్పుకున్నాడు కదా. ఒకవేళ పల్లవి అలా ఒప్పించిందేమో, ఎవరికి తెలుసు? ఒకవేళ ఇలాంటి కేసే మీ పోలీసుల దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావు? పల్లవి కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకి మా కిరణ్ తండ్రి కాదు, ఆ పల్లవి మమ్మల్ని మోసం చేసిందేమోనన్న అనుమానం మాకుంది అని ఒకవేళ నేను కంప్లైంట్ ఇచ్చాననుకో, అప్పుడేం చేస్తావు? నా అనుమానాన్ని ఎలా తీరుస్తావు చెప్పు తరుణ్. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను. డిఎన్ఏ రిపోర్ట్తో ఆ బిడ్డ తన బిడ్డ అవునో కాదో అని తెలిసిపోతుంది. ఓహో, డిఎన్ఏ రిపోర్ట్తో అలాంటి అనుమానాలన్నీ తొలగిపోతాయన్నమాట. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.